స్తుతి సింహాసనాసీనుడా అత్యంత ప్రేమమయుడా పరిశుద్ధుడా పరిశుద్ధాత్ముడా పరిశుద్ధుడా పరిశుద్ధాత్ముడా ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆశ్చర్యకరుడా ఆలోచనకర్త బలవంతుడగు దేవా నిత్యుడవు తండ్రి సమాధానకర్తయగు అధిపతి నీవే ఆరాధనా నీకే సమాధానకర్తయగు అధిపతి నీవే ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే స్తోత్రం తండ్రి స్తోత్రం తండ్రి మహాగణుడా స్తోత్రం తండ్రి మహోన్నతుడా స్తోత్రం తండ్రి నాయన కృపాశక్తి సంపన్నుడా మీకే స్తుతులు స్తోత్రం తండ్రి నాయన అత్యున్నతమైన సింహాసనంపై ఆసీనుడైన నా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన నామానికి వందనాలు స్తోత్రాలు స్తుతులు నాయన గడిచిన దినము నుండి తండ్రి నాయన ఉదయకాల సమయం వరకు ప్రభు బలహీనురాలని బిడ్డలను కాచి కాపాడి భద్రపరిచి మరి ఒక దినాన్ని మరి ఒక తరుణాన్ని నాకు ఇచ్చినందుకు మీ కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాము తండ్రి. అయ్యా నీ రాకడ సమీపంగా ఉంటుండగా తండ్రి ప్రభువా తండ్రి నాయన ప్రభు నీ చిత్తం ఏమిటో తండ్రి నాయన మా జీవితంలో నెరవేర్చమని ప్రార్థించుట కన్నా తండ్రి నాయన అయ్యా ఈ లోకంలో మేము ఏమి చేయగలమో తండ్రి నాయన మాకు నేర్పించండి తండ్రి ప్రార్థిస్తున్నాము తండ్రి. కృపగల దేవుడు దయగలిగిన తండ్రి నాయన రెండంచెల ఖడ్గముతో తండ్రి నాయన మమ్మల్ని ఆదరిస్తూ తండ్రి నాయన నీ వాక్యంతో మమ్మల్ని నడిపిస్తున్న దేవుడవు తండ్రి నాయన నీకే కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు నాయన. దైవజనుల కొరకు ప్రార్థిస్తున్నాము తండ్రి నాయన దైవజనులకు మంచి ఆరోగ్యాన్ని బలమైన శక్తిని దయచేయండి తండ్రి. వారు చేస్తున్న పరిచర్యపై మీ ఆత్మను కుమ్మరించండి నాయన. దైవజనులకు కూడా ఆరోగ్యాన్ని బలమైన శక్తిని ఇవ్వండి నాయన. ఇచ్చిన ఇద్దరు బిడ్డలను మీ సేవలో వాడుకుంటున్నందుకు తండ్రి వారి కుటుంబం పైన మీ ఆత్మను కుమ్మరించండి నాయన. ఆ నాయన ప్రభు మందిరం చుట్టూ తండ్రి నాయన మీ అగ్ని ప్రాకారము మీ అగ్ని కంచెను దేవదూతల కంచె వాక్ కంచెను వేయండి నాయన. ఏ దుష్టుడు కానీ ప్రవేశించకుండా తండ్రి నాయన ఆ సరిహద్దులను విశాలపరచండి తండ్రి. మీకు స్తోత్రములు నాయన. అయ్యా తండ్రి సమస్తాన్ని తండ్రి నాయన ప్రభుని పాదాల దగ్గర పెట్టి తండ్రి నేను వెళ్ళా తండ్రి నాయన ప్రభు శరీరాన్ని ప్రభు ప్రాణాత్మలను తండ్రి నాయన ప్రభు తండ్రి నాయన ప్రభు ఆయాసపరచుకొచ్చు తండ్రి నాయన ఎంతో వైరాగ్యంతో చేస్తున్న ఆ సేవపై మీ ఆత్మను కుమ్మరించండి దేవో. మీకు స్తోత్రాలు స్తోత్రాలు తండ్రి. అయ్యా అదేవిధంగా నాయన ఇంకా ఎంతోమంది దైవజనులు తండ్రి నాయన నీ ప్రేమ సువార్తను చెబుతూ తండ్రి లోకములు తండ్రి ప్రభు ఎన్నో కష్టాలను కన్నీళ్ళను అనుభవిస్తూ తండ్రి నాయన అవమానాలను అనుభవిస్తూ ముందుకు వెళుతున్నారయ్యా. వారిని కూడా ఆదరించి కాచి కాపాడి భద్రపరచండి నాయన ప్రభు. అదేవిధంగా తండ్రి నాయన యెరూషలేము నిన్ను ప్రేమించే వారు వర్ధిల్లుతున్నావు తండ్రి. యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థిస్తున్నాము తండ్రి. నీ ప్రాకారంలో నెమ్మదిని దయచేయండి తండ్రి. మీకు స్తోత్రములు నాయన ప్రభు. అనాథలను దిక్కులేని వారిని విధవరాలను కాచి కాపాడి భద్రపరచండి. ఇరుగు పొరుగు వారు బంధువులు మిత్రులందరినీ కాచి కాపాడి భద్రపరచండి. రక్షణ వారు మనసులేని కుటుంబాలను తండ్రి నీ పాద సన్నిధికి తెస్తున్నాము తండ్రి. అంత్య దినాల్లో ఉన్నాము తండ్రి. తండ్రి వీరేం చేయించున్నారో వీరికి తెలియదు.
వీరిని క్షమించండి అని తండ్రి ఆనాడు వాగ్దానం ఇచ్చిన దేవుడకు తండ్రి నాయన. శిలువ మరణంలో కూడా నేను నీవు తగ్గించుకొనుచు తండ్రి నాయన. చివరి క్షణంలో కూడా క్షమించిన గొప్ప మహోన్నతుడు నాయన. మా శత్రువులను క్షమించుడి అన్నావు తండ్రి నాయన. ఈ 2025 సంవత్సరంలో తండ్రి నీ బిడ్డకి కీడు చేసిన వారిని తండ్రి, నీ బిడ్డను కన్నీటి పాలు చేసిన వారిని, నీ బిడ్డను కష్టాలు పాలు చేసిన వారిని కూడా క్షమించి తండ్రి ముందుకు నేను వెళుతున్నానయ్యా. ఈ యుద్ధం అన్నది కాదు, యెహోవా దాని నిమిత్తం వెళ్ళుచుండగా తండ్రి నీ బిడ్డ చుట్టూ నీ ఆత్మ కంచెను దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీ ఆత్మతో నీ కృపతో నన్ను నింపండి నాయన. నీ దైవికమైన ప్రేమతో నన్ను నింపండి నాయన. ప్రభు అయ్యా, నీవు పొందిన దెబ్బల చేత మాకు రక్షణ దయచేసావు తండ్రి, స్వస్థతను దయచేసావు ప్రభు. ఆ విధంగా తండ్రి నా భర్తకు నాకు కూడా మంచి ఆరోగ్యం, బలమును, శక్తిని ఇచ్చి ఈ వారం అంతా తండ్రి నాన్న మరలా పునరుద్ధానమును ప్రవేశించే వరకు మీ కాపుదల, మీ దుడ్డుకరం, మీ దండను మాకు దయచేయమని తల మొదలుకొన్నది కావాలి వరకు నీ బిడ్డను తాకి స్వస్థపరచమా. నన్ను స్వస్థపరిచే యెహోవా నీవేనని ప్రార్థిస్తున్నాను అయ్యా. మెరుగుపడిన దానిని బాగు చేయవాడని, దేశంలో నివసించినట్లు త్రోవలను సరళం చేయవాడని నీకు పేరు పెట్టబడినని వాగ్దానం ఇచ్చావు. ఇచ్చిన వాగ్దానాన్ని అయ్యా నేనైతే అజ్ఞానదానిని తండ్రి, ఎటువంటి జ్ఞానం లేనటువంటి దానిని ప్రభు నీ పాదాల దగ్గర నేను పెట్టి ప్రార్థిస్తున్నాను. నేనే త్రోవలో నడవాలో తండ్రి, ఏ విధముగా నడవాలో తండ్రి నీ మార్గంలో తండ్రి. నాకు ఇచ్చిన ఈ చిన్న తలాంతును తండ్రి నన్ను ఏ వైపుగా ఆత్మను రక్షించాలో తండ్రి నీ కృపను నాకు దయచేయమని సమస్తము నీ పాదాల దగ్గర పెట్టి ప్రార్థిస్తూ ఉన్నాను. నన్ను నేను తగ్గించుకుంటూ నీ నామాన్ని హెచ్చించు. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి బ్రతిమలాడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే చేయి, కలువరి రక్తమే చేయి. యేసు నామములో సంపూర్ణ అపవాది క్రియలకంత నాశనం కలుగునుగాక. మీకే స్తుతి స్తోత్రం, స్తుతి స్తోత్రం, స్తుతి స్తోత్రం తండ్రి. హల్లెలూయా.